ఒంగోలు నగరంలో ఎటు చూసినా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ప్రజలు ఇబ్బంది పడకూడదని పనులు చేయిస్తున్నాను. మీరంతా ప్రజల్లో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ అదే సమయంలో వారికి ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు నేడు టీడీపీ పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేశారు. ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఒంగోలు నగరంలో రౌడీయిజం, కబ్జాలు చేయటం, గంజాయితో వీరంగం సృష్టించేవారని, ప్రస్తుతం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నగరంలో ప్రశాంత వాతావరణం నెలకొందని, అదే సమయంలో ప్రజలకు మరింత చెరువు కావాలంటూ సూచించారు. ఒంగోలు నగరంలో 8,000 మంది సిపాయిలుగా టీం ఏర్పాటు చేశానని, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలంటూ కోరారు. కొన్ని డివిజన్లలో నాయకుల మధ్య సమన్వయం లోపించిందని, దానిని సరిచేసుకుంటూ ఎక్కడా ఇబ్బంది కలగకుండా చూసుకోవాలంటూ సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో బూత్ ఇన్ఛార్జి దగ్గర నుండి క్లస్టర్ ఇన్ఛార్జి వరకు బాధ్యతగా పనిచేసి మంచి ఫలితాలు వచ్చేలా చూడాలంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఉద్బోధించారు. ఈ సమావేశంలో ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, టీడీపీ నగరాధ్యక్షులు బండారు మదన్, సీనియర్ నాయకులు కమ్మిపల్లి శ్రీనివాసరావు, కొటారి నాగేశ్వరరావు, పాలూరు వెంకటేశ్వరరెడ్డి, పల్లపోతు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎక్కడా కూడా చెత్త అనేది వీధుల్లో కనపడకుండా క్లీన్గా ఉండేటట్టుగా చేయమని చెప్పారు. పొద్దున్నే శానిటైజేషన్ వచ్చి ప్రతి ఇంటి దగ్గర కలెక్షన్స్ చేస్తారు. దాన్ని కరెక్ట్గా చేస్తున్నారా లేదా, లేకపోతే ఒక దగ్గర ఏదైనా మూల ఏదైనా పెట్టినప్పుడు మొత్తం అక్కడ డబ్బు చేసినప్పుడు అది కూడా తీసేస్తున్నారా లేదా, ఆ డివిజన్లో ఇంకా మేజర్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నారా, పబ్లిక్ని ఎలా ఉన్నారు అవి చూసుకోండి అని చెప్పేసి అందరినీ కూడా పెట్టాము. వాళ్ళు కొంతమంది చేస్తారు, కొంతమంది చేస్తున్నారు. వాళ్ళ మీద కూడా కొంతమందికి అప్డేట్ వస్తుంది. మనం ఏంటంటే మనది అని చెప్పే ఆ స్వతంత్రంతో మీ అందరూ కూడా అవకాశాలు ఇచ్చాం. ఇంకా రేపు ఒక నెక్స్ట్ ఫేజ్లో 75 మందికి పంపిస్తున్నాం. ఆ 75 మంది కూడా జాబ్లో వస్తాయి. ఆ తర్వాత వచ్చేది మనము ఉండేవాళ్ళు ఈ మంది మన పార్టీకి మాట్లాడకూడదు, మన పార్టీలో ఎక్కడా కూడా పబ్లిక్ ఇబ్బంది పడకూడదు అనే మనస్తత్వం నాకు ఉండేటప్పుడు ఖచ్చితంగా డివిజన్ ప్రెసిడెంట్ని మీరు కోఆర్డినేట్ చేసుకొని అక్కడ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా క్లీన్గా ఉండేటట్టుగా దాన్ని చేయడం జరుగుతుంది. అదేదో నేనే చుట్టుని అనుకుంటా ఎవరన్నా ఏదన్నా ఇదిగో బాబు మనకి దగ్గర ఈ ప్రాబ్లం ఉంది అంటే అదే ఇదే అని చెప్పేసి వాళ్ళని ఏదో విధంగా మనం మాట్లాడే పరిస్థితులు వచ్చిందంటే అక్కడ మనం చేస్తున్న పనికి హోదా అవుతుంది. ఇప్పుడు పెట్టిన ఇంటెన్షన్ మీరు మనం 3 గంటలు 4 గంటలు పని చేసుకుంటే ఆ వాతావరణం బాగుంటుంది. వీటిల్లో కూడా ఏదైనా ఉన్నా కూడా దిగేటప్పుడు సమస్యలు లేకుండా ఉంటాయని మనం పెట్టాము. మీరు ఇంకా సమస్యలు తీసుకొచ్చేటప్పుడు దానికి ఇబ్బందులు వస్తాయి. డివిజన్ ప్రెసిడెంట్కి మీకు కోఆర్డినేషన్ అసలు ఉందా లేదా, మీరు పోయి వీటిలో దిగేటప్పుడు కనీసం డివిజన్ ప్రెసిడెంట్ కూడా చెప్తున్నారా లేదా, మన బూత్ ప్రెసిడెంట్ కూడా మాట్లాడుతున్నారా లేదా, లేకపోతే మేమేదో ఉద్యోగం చేస్తున్నాం మీరెవరు అని చెప్పేసి ఆ పద్ధతిలో ఉన్నారా ఏదనేది ఇవన్నీ కొన్ని కన్ఫ్యూషన్స్ నాకు అర్థం కావాలి. మాట్లాడుతూ ఉంటే రోజు నాకు ఏదో ప్రోగ్రాంలు ఏదో బిజీగా ఉన్నా దానివల్ల మనతో కూర్చొని మాట్లాడటానికి కుదరలేదు. కాబట్టి దాన్ని మనం ఈక్వలైజ్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇంకా కొన్ని డివిజన్స్లో వచ్చేసి సచివాలయం మనతోటి మన డివిజన్ ప్రెసిడెంట్లు, బూత్ ప్రెసిడెంట్లు, అదేవిధంగా ఎవరున్నారో వాళ్ళకి కోఆర్డినేషన్ సరిగ్గా లేదు. మన డివిజన్ ప్రెసిడెంట్ పోతే సచివాలయం వాళ్ళు సరిగ్గా మాట్లాడలేదని, లేకపోతే వాళ్ళు ఏదో విధంగా అంటున్నారని చెప్పేసి ఇలాంటి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి. దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకుండే సోర్స్లో మనకుండే పరిస్థితుల్లో ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మనం ఏదో విధంగా ఈరోజు ఏ ప్రాంతానికి పోయినా కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. అభివృద్ధితో పాటు పార్టీ ఒక క్రమశిక్షణ, డిసిప్లైన్, పార్టీలో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే రౌడీజాలు ఉండవు, కబ్జాలు ఉండవు, అదేవిధంగా గంజాయి ఉండదు,
ఒక పద్ధతి ప్రకారంగా ఉంటారా, ఏదున్నా కూడా వాళ్ళు కష్టపడి పనిచేస్తారు, ఎక్కడ కూడా సమస్యలు ఉండవు అనే పద్ధతి ప్రజల్లోకి పోవాలంటే మనము వాళ్ళ మాదిరి పోయినసారి మాదిరి ల్యాండ్ కబ్జాలో, లేకపోతే గొడవలు, లేకపోతే గంజాయి తీసుకోవడాలు, లేకపోతే మీకు ఇచ్చిన బాధ్యతను వదిలేసుకోవడం మనం అసలు పట్టించుకోకుండా మన వ్యాపారాల్లో మన పార్టీకి మనం తిరుగుతూ ఉన్నప్పుడు మనం ఈరోజు ఇండియన్ ప్రెసిడెంట్గా ఉన్నా, లేకపోతే మనం కర్తవ్యంగా ఉన్నా, లేకపోతే బూత్ ప్రెసిడెంట్గా ఉన్నా ఇవన్నీ ఉపయోగం లేదు. ఈరోజు వ్యవస్థ బాగా చేసుకున్నాము. ఈరోజు ఒక నియోజకవర్గంలో 8,000 మంది ఒక సిపాయి మాదిరి మనం బాగా పార్టీలో ఉండేవాళ్ళు, ఒక మద్దతుగా ఉండేవాళ్ళు, వాళ్ళందరినీ కూడా ఒక టీమును రెడీ చేసుకున్నాం. కేఎస్ఎస్ మెంబర్లు ఉన్నారు. ప్రతి 20 ఏళ్ళకి 10 ఏళ్ళకి ఒక మనిషిని పెట్టుకున్నాం. ఒక బూత్కి ఒక 20 మంది 15 మంది ఉన్నారు. అదేవిధంగా డివిజన్కి వచ్చే రాకపోతే ఒక 45 మంది, ఒక 50 మంది కేఎస్ఎస్ మెంబర్లు ఉన్నారు, ఒక 4 బూత్ ప్రెసిడెంట్ ఉన్నారు, దానిపైన డివిజన్ అధ్యక్షులు ఉన్నారు, దానిపైన క్లస్టర్ ఉన్నాడు. ఇట్లా ఒక సైక్లింగ్ ప్రకారంగా మనం అందరం కూడా కలిసి ఒక ఇన్ఫ్లుయెన్స్గా పనిచేసుకుంటా పోతేనే అక్కడ మనకి సమస్యలు ఉంటాము. అంతేగాని మనం ఎవరి పార్టీకి వాళ్ళు మనం పనిచేస్తా, అక్కడ ప్రజలు ఇబ్బందులు పడతా ఉండేటప్పుడు మనం ఏం పని చేస్తున్నట్టు అనేది మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.